ఆహ్వానించాను, మరి ఎవరు రాలేదు. చదువుతాను. మన పాఠశాలలో 84 రమేష్ బాబు కోర్టులో పనిచేస్తాడు, రాలేకపోయినాడు. తర్వాత జయప్రకాష్ మన క్లర్క్ సిద్ధయ్య సార్ కొడుకు టీటీడీలో పనిచేస్తాడు, అతను రాలేకపోయినాడు. తర్వాత భాస్కరాచార్యులు బ్యాంకులో పనిచేస్తాడు, అతను రాలేకపోయినాడు. తర్వాత మన మహేష్ మన మునరాజ మేడం కొడుకు టీచర్గా పనిచేస్తున్నాడు, ఎంఆర్ఎఫ్ఎల్లో హిందీ పండిట్గా, అతను రాలేకపోయినాడు. తర్వాత మురళీకృష్ణారెడ్డి మన పాఠశాల వెటర్నరీ మన చదివి వెటర్నరీ డాక్టర్గా ఉన్నాడు, అతను కూడా రాలేకపోయినాడు. తర్వాత నాగరాజు టీచర్, మోహన్ ఏంటి అంతా కూడా బ్యాచ్ పోలీసు రాలేదు. తర్వాత ఉదయ్ కుమార్ పోలీసు, ప్రకాష్ ఆర్టీసీ జగదీష్ వాళ్ళందరూ రాలేదు. తర్వాత బాలాజీ టీటీడీ రాలేదు, భాస్కర్ రెడ్డి టీచర్ రాలేదు, మోహన్ రామ్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ రాలేదు, గంగాధరం రాలేదు, బాలాజీ కూడా రాలేదు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తాం. మన పాఠశాల చదివి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీ సీనియర్ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సీనియర్ లెక్చరర్గా ముని సరస్వతిని ఉద్యోగ అవకాశంగా కోరుచున్నాం. ఏం మహమాట పడబాకండి. తర్వాత వీళ్ళ పేరు కూడా రండి. తర్వాత లక్ష్మీదేవి పద్మావతిపురం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంది. తర్వాత మన దయాకర్ పోలీస్, తర్వాత కవిత, తర్వాత రాలేదా ఇలాగా బ్యాంక్ మీద పనిచేస్తాను. తర్వాత ఉషారాణి యోగమలవరం నర్సుగా పనిచేస్తూ ఉంది, రాలేదా. ఇది అంతా కూడా నా కార్యక్రమం కాదు, మీ కార్యక్రమం. అందువల్ల మేము మన పాఠశాలకి విద్యార్థులు ఇప్పిస్తున్నానని అనుకోబాకండి. ఇది మీ అందరి సహకారంతో చేస్తున్నాను. కోరుకుంటున్నాడు. ఇలా వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా రావాలిగా కోరుతున్నాను. మణిప్రసాద్ బ్యాచ్ వాళ్ళంతా రండి. నెల్లూరు జిల్లాలో మన పాఠశాల కీర్తి క్రీడను ఎగరేస్తా ఉంటాడు.
సమాజంలో ఒక గుర్తింపు ఉన్న పోస్ట్ అది. అంత పెద్ద స్థాయికి వెళ్ళాను అని ప్రజలు గుర్తిస్తున్నారంటే దానికి మెయిన్ కారణం మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు. వాళ్ళిద్దరూ చదువుకోకపోయినా కూడా మా పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలనేసి మా నలుగురిని మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేట్సే. నేను ఎంబీఏ, మా సిస్టర్ ఎంటెక్, మా అన్న ఎంఏ, మా తమ్ముడు బిఏ. అంటే తల్లిదండ్రులు ఆశయాలు ఉంటే పిల్లల్ని గొప్పవాళ్ళు చేయొచ్చు అనేసి ఒకే ఒక ఉదాహరణ మా పేరెంట్స్. కాబట్టి మా పేరెంట్స్కి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఫాదర్ చనిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, కానీ ఎప్పటికీ ఆయన చేసినటువంటి కృషి కానీ మాకు ఎప్పుడు ఆదర్శనీయమే. ఎప్పుడు కష్టాలు వచ్చినా కూడా మా నాన్నని గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఎలా జనాల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా గౌరవం పొందాలి, ఇవన్నీ కూడా మా ఫాదర్ ద్వారా నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత జీవితంలో గురువు లేకపోతే ఎవరు గొప్పవాళ్ళు కాలేదు. తల్లిదండ్రులు ఓన్లీ పెంచుతారు, కొన్ని నేర్పుతారు, కానీ గొప్పవాళ్ళు చేయాలంటే మాత్రం గురువులే. నాకు దాదాపు 100 మంది గురువులు ఉన్నారు, కానీ గుర్తు పెట్టుకోదగ్గ గురువులు మాత్రం 2-3 ఉన్నారు. వాళ్ళలో మొదటి వ్యక్తి మన ధనంజయ సార్. ఒకసారి చెప్పండి ప్లీజ్. ఎందుకంటే గురువు లేదా ఎవరు గొప్పవాళ్ళు కాలేదు. ఏకలవ్యుడైనా గొప్పవాడయ్యాడంటే కనీసం ద్రోణుడు విగ్రహం పెట్టైనా గొప్పవాడయ్యాడు. అలాగే సార్ మాత్రం విగ్రహం మనందరికీ ఒక విగ్రహంలో మనందరికీ తయారు చేసి ఏకలవ్యుల్ని, అర్జునుల్ని అందరినీ తయారు చేస్తారు సార్. గొప్ప వ్యక్తి. నెక్స్ట్ ఇంకొకరు వచ్చి భక్తవత్సల నాయుడు గారు. ఎప్పుడు మర్చిపోకూడదు గొప్పవాళ్ళని. సారు తర్వాత భక్తవత్సల నాయుడు గారు. నేను ప్రతిరోజు జీవితంలో మర్చిపోలేని వ్యక్తి భక్తవత్సల నాయుడు గారు. మూడో వ్యక్తి కృష్ణస్వామి గారు. కృష్ణస్వామి గారిని సారు అందరూ అంటారు మాకు హీరో అనేసి. నాకు మాత్రం కృష్ణస్వామి గారు ఫస్ట్ వెళ్ళడం. ఎందుకంటే మనకి క్రమశిక్షణ చెప్తే వాళ్ళ ఇష్టం ఉండదు. నేను అయ్యప్ప మానేసి 9th క్లాస్లో అయ్యప్ప స్వామి గుడికి వెళ్తుంటే 1 వీక్ లీవ్ పెట్టాను. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి నువ్వు బాగా చదువుకునేవాడివి, అయ్యప్ప మాల ఏంటి చదువు ఫస్ట్, ఆ తర్వాత దేవుడు అంతా కూడా నేను కూడా రోజు గుడికి వెళ్తాను కానీ ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళేది ఏంటి అన్నారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి గుడికి మళ్ళీ 86లో వెళ్ళాను. ఆ తర్వాత 2012లోనే ఏడీగా అయిన తర్వాత వెళ్ళాను. తర్వాత మొన్న టీగా అయిన తర్వాత వెళ్ళాలంటే కుదరలేదు, మా అమ్మకి ఎంత బాగాలేదు. అంటే గురువులు మనల్ని ఫస్ట్ శిక్షించినప్పుడు వాళ్ళ మీద మన కోపం వెళ్తారు. వాళ్ళని ఫస్ట్ మనం వెళ్ళనగానే చూస్తాం, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళే మన హీరోలు. అలాంటి హీరోలు మన ధనంజయ గారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పాదాలు వందనం. తర్వాత మన ఈశ్వర్ రెడ్డి టీటీడీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. మన పాఠశాలకి తిరుమల ఎగరేస్తున్నాడు. టీటీడీగా పనిచేస్తుంది. మనోహర్ టీటీడీగా పనిచేస్తున్నాడు.
వెళ్ళిపోయిందా? తర్వాత సీతారామయ్య ఎస్బీఐ బ్యాంక్ రాలేదు. వికే అయ్యప్ప రాలేదు. సురేష్ బాబు తర్వాత నాగమోహన్ రెడ్డి కొట్రమంగళం రాలేదు. 1991 బ్యాచ్ తర్వాత 91 బ్యాచ్ మాత్రం మధ్యాహ్నం తీసుకున్న కార్యక్రమాన్ని ఫోన్ చేసిపోతుంది. అందరూ టి సురేష్ పాడిపేట ఆర్టీసీ కండక్టర్, సురేష్, సికే ప్రసాద్, ఫణికుమార్, మధు, రవి, శంకరయ్య చనిపోయారు పాపం, రాఘవేంద్ర, బాలప్రసాద్, సతీష్, పెరిపాడు, మురళీమోహన్. ఇది అయిపోయిన తర్వాత మనం విరామిస్తాము. తర్వాత భోజన కార్యక్రమం మధ్యాహ్నం చూసుకున్నాం కదా కార్యక్రమం అందరూ వెళ్తాం. ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళు, ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పండాలో, ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. మనసులో నా చోటుందిలే, ఈ నటకెప్పుడు అలుపుండదే. గెలిపించు అడుగే తోడుందిలే, విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే.
మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అరుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడిలే ఇరుకుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే
శుభ మధ్యాహ్నం. మహాభారతంలో అర్జునుడికి ధనంజయ అనేటువంటి నామకరణం, అంటే ధనమును జయించిన వాడు అని అర్థం. అయితే మనసారైనటువంటి ధనంజయుడు విద్యార్థులను జయించిన వాడు. ఒకరిని ఇద్దరిని కాదు, ఆయన తల 30 సంవత్సరాలు ఉన్నా కూడా 30 సంవత్సరాల వరకు ఆ విద్యార్థులందరినీ కూడా విద్యాదానం చేశాడనమాట. ఆయనైతే మహాభారతంలో అర్జునుడు రాజ్యాన్ని సంపాదించినాడు. అయితే మన ధనంజయ సార్ మాత్రము విద్యార్థుల యొక్క జనాన్ని సంపాదించినాడు. అందుకే మన సార్ కూడా చిరస్మరణీయుడు అని నేను అంటాను. అయితే మన గురువు గారి గురించి, నా గురువు మనందరూ అన్నమాట, ఆ గురువు గారి గురించి ఓ చిన్న కేటగీత పద్యం. కటువు మాటల పలుకును కాడురాయి, కటువు మాటల పలుకును కాడురాయి, గట్టి దెబ్బలు కొట్టును కాడు మొరకు, గట్టి దెబ్బలు కొట్టును కాడు మొరకు, దారి చూపంగా తప్పించు ధర్మమూర్తి, దారి చూపంగా తప్పించు ధర్మమూర్తి, మన జనకును మనసు చూడ మచ్చుకొండా. మన ధనంజయ సారు ఎట్టాంటోడంటే, ఇక్కడ దాని భావం కూడా చెప్తాను. మనల్ని చాలా మంది కూడా పిల్లలు యాంకర్ చేస్తూ ఉంటే ఒక మాట కొడతాడు, అంటే అయితే అంత కోపిస్తారని మనం అనుకోకూడదు. అంటే విద్యార్థులను ఆ యొక్క మంచి మార్గంలో నడిపించేవాడని. ఎవరైనా కటువుగా మాట్లాడుతున్నాడంటే అయ్యో ఈయన దగ్గర పోతా అన్నమాట. ఎవడైతే కటువుగా మాట్లాడుతున్నాడో వాడికి సున్నితమైన మనసు ఉన్నాడని అర్థం, అది గ్రహించాలి. రెండోది ఎవరంటే దారిని చూపించేవాడు ధర్మమూర్తి. మనందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఉన్నాం. అంటే ఏ దారిని? పెడదారిని కాదు, మంచి దారి అని ఇక్కడ అర్థం. ఈ మంచి దారిలో అనేక మంది, వేల మంది శిష్యులను కూడా మన మంచి దారిలో పెట్టేటువంటి ధర్మశీలుడు మన ధనంజయ సార్. అసలు ఆయనకి ఎట్టాట మనసు అంటే మంచు కొండ. ఏం కొండట? మంచు కొండ, మంచు పర్వతం మరిగా. అది ఎప్పుడు కూడా అందరినీ చల్లబరుస్తుంది. అట్లాంటి హృదయం కలిగిన వాడు. ఆ దేవదేవుడు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి చూడాలని విరమిస్తున్నాం. మన వాళ్ళు మామూలుగా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత అందరూ అలసిపోతుంటారు ఇంకో కార్యక్రమాల్లో. ఈ అలుపు లేకుండా చెప్పేది ఏం చేయాలని ఆలోచిస్తానని, అలుపు లేకుండా సాయంత్రం వరకు కూర్చొని పెట్టడానికి మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తామని. ఎందుకంటే చాలా మంది అలసిపోతున్నారు. తర్వాత అందరూ చాలా వరకు వెళ్ళిపోయినారు. నేను సాయంత్రం వరకు 5 గంటల ప్రోగ్రాం పెట్టాను, 9 to 5 అనేసి. మన పాఠశాలలో ఎంతో మంది అందరినీ వాళ్ళకి కనీసం 2 గంటలు టైం ఇద్దాం అనుకున్నాను. కానీ మన వాళ్ళు ఏంటంటే ఈ చెప్పలేము, అభిమానానికి అర్థం లేకుండా అందరూ కూడా పట్టించేశారు. నాకు బాధ లేదు, కానీ మిగతా వాళ్ళకు కొన్ని న్యాయం చేయలేకపోతున్నాను, నాకు బాధ వేస్తాను అంటే. ఏమీ లేదు, కొంతమంది ఇంకా మొమెంట్ వాళ్ళు అంత చేయలేకపోతాం. రాకపోయినా కానీ కూర్చోని కానీ అంత చేయాలి కదా మనము. ఇచ్చిన వీలేదంటే కొంతమంది వీలేదే ఉన్నాయా. కీర్తి పరిస్థితులను పతాక స్థాయికి ఎగిరేసినటువంటి మన 95, 96 బ్యాచ్ నరేష్ గొప్ప సైంటిస్ట్గా, బిఆర్ అదే అబ్దుల్ కలాం దీంట్లో మన పాఠశాల ఘన కీర్తిని చాటినాడు. కాబట్టి నరేష్ ఇంత సైంటిస్ట్ కావడము మన పాఠశాలకు, మన పాఠశాల అందరికీ కూడా గర్వకారణం. అలాంటి విద్యార్థులు మరి ఎంతమంది రావాలి మన పాఠశాల నుంచి. కనీసం మీలో నుంచి మీ పిల్లలైనా రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేష్ కొన్ని మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సీనియర్స్కి, జూనియర్స్కి నా నమస్కారం. ముఖ్యంగా మన సార్ గురువు గారు ధనంజయ
ధన్యాలు సార్. ఈ చాలా శ్రమతో ఇంతమందిని గ్యాదర్ చేయడానికి చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నం చేస్తారు. ఇంతమందిని ఇన్ని బ్యాచెస్ని కోఆర్డినేట్ చేస్తూ ఇంతమందిని ఒక పాటి తీసుకురావడం చాలా ఛాలెంజింగ్ అది. కానీ సారు మనందరి మీద ప్రేమతో ఇష్టంతో సో ఇంతమందిని చాలా రోజులుగా చాలా ప్రయత్నాలు చేసి చాలా కోఆర్డినేట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి సో మనందరినీ ఒకసారి కలవాలనుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు కూడా ఇంతమంది మా సీనియర్స్ని జూనియర్స్లో చాలామంది బాగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సో అందరినీ చూడడం చాలా మాకు హ్యాపీగా ఉంది, మా బ్యాచ్ కూడా. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాచ్లో మన జీవన్ బాబు ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మోహన్ తెలుగు టీచరు, మన కేశవులు పంచాయతీ కార్యదర్శిగా ఇక్కడే మన బ్రాహ్మణ కూడా పనిచేస్తున్నాడు. తర్వాత ఆర్టీసీ మన కన్యాపరెడ్డి వాళ్ళ బ్యాచ్ ఆర్టీసీ ఎంప్లాయీగా ఉన్నాడు. ఎల్ఐసి ఏజెంట్ మునియ్య. తర్వాత డ్రైవింగ్ మన సురేంద్ర చిన్న వయసులోనే ఆర్ఎస్ నాయుడు హార్డ్వేర్స్ అని చెప్పేసి ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు యోగమానం అనుకున్నారంటే ముందర పెద్ద ఫోటో కనిపిస్తుంది మన సురేంద్ర అనమాట. బాగా గమనించండి. ఆర్ఎస్ నాయుడు హార్డ్వేర్స్ అని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అన్నదానం చేస్తాడు. తర్వాత ఏదో ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం అంటే యోగి బారాలో జరిపేది మన ఆర్ఎస్ నాయుడు. బట్ ఇంతమంది నాకు తర్వాత మన కిషోర్ గొప్పతనం ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ బైక్ షాప్ పెట్టాడు ఈ మధ్య. ఎలక్ట్రికల్ బైక్ షాప్ పెట్టి సార్ మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే రావచ్చు, వాళ్ళకి నేను కన్స్ట్రక్షన్లో ఎలక్ట్రిక్ బైక్ అమ్ముతాను అని కూడా చెప్పాడు. ఇంతమంది నేను ఒక్కరే కాదు, ప్రతి బ్యాచ్లో ఉండాలి. నేను ప్రశాంతంగా జరపాలనుకున్నాను. కానీ దాన్ని ఏం చేశారంటే మీరు ఆనందానికి అవతలు దాటిపోయి గందరగోళం అదే కాబట్టి దీన్ని చూడడానికి చిన్నగూడ నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు 2026 జూన్లో నా కోసమే ఇక్కడ రాహుల్ కళ్యాణ్ మండపంలో గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా 14 బ్యాచ్లు అనమాట. వాళ్ళు మీ గ్రూప్ లీడర్లకు ఇచ్చిపోతాడు సార్, మా కార్యక్రమాన్ని చూడడానికి బాగుంటుంది అని కూడా నన్ను చెప్పేసిపోయినారు. ఒకరోజు చూద్దాం అబ్బాయి, మనకు వాళ్ళకు తేడాలు ఏమో చూసుకుందాం. ఇంకా మనం అందరినీ అక్కడ కూడా మంచి ఉద్యోగస్తులతో అందరినీ పరిచయం చేసుకుని మనం అందరినీ అంతా ఎట్లా చేయాలనేసి కూడా నాకు ఏం అర్థం కావడం లేదు. మీ అందరి సహకారం సలహాలు కూడా తీసుకొని మళ్ళా ఇంకొంచెం ముందుకు పడడానికి ప్రయత్నిద్దాం. కార్యక్రమాలు ఉన్నాయా? పెడదామా కార్యక్రమాలు? అయితే మెమెంటోలు జయకుమార్ మెమెంటోలు చూడు దాన్ని అందరికీ ఇది మీ కార్యక్రమము, మీకోసమే. నాదేం లేదు ఇక్కడ, అంతా మీరే. కాబట్టి దాన్ని కూడా చెబుతున్నాను, ఇది పూర్తిగా మీదేను, నాది కాదు. ఇదంతా కూడా మీ ఆదరాభిమానాలు, మీ సహకారం ఎప్పటికీ మరవలేను. నా జీవితంలో మరవలేనిటువంటి జ్ఞాపకాలు నాకు ఇంటికి పెట్టేశారు మీరు. వాటిని ఎప్పటికీ కూడా నేను శిరసా వహిస్తూ చిన్న మనసులో పెట్టుకుంటాను. చాలా సంతోషం. ఇంక నెక్స్ట్ కార్యక్రమం ఏమన్నా ఉంటే కదా చాలా వచ్చిన వాళ్ళందరికీ చెత్తపోటీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఏం మమ్మాట పడబాకండి. మెమెంటో రాకుండా అంటే అడిగి తీసుకోలేదు, మీదే, నాది కాదు. కాబట్టి ఇక్కడ ఎవరు చక్కాల్సిన లేదు. ఇది మనందరి కార్యక్రమం. వాళ్ళు ఏం లేదు సార్, మీకు అంత మెమరీ ఎలా వచ్చింది మాకు చెప్పండి. మెమరీయా? మా క్లాస్మేట్స్ మా పేరు గుర్తులేదు, మీరు అన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నారు చెప్తాను నేను. ప్లీజ్ చెప్పండి.
నేను 1979లో చదువు అయిపోయింది. చదువు అయిపోతాను 80లో ప్రొద్దుటూరు ట్రైనింగ్ పోయినాను. 80లో ప్రొద్దుటూరు, అప్పుడు నా వయసు 20 ఏళ్ళు. ప్రొద్దుటూరు ట్రైనింగ్ పోతే అక్కడ నేను 10th క్లాస్ పంపన్నారు. ఆ హెడ్ మాస్టర్ పేరు బాలనారాయణ రెడ్డి. అక్కడ ప్రొద్దుటూరులో వసంతపేట మున్సిపల్ హై స్కూల్లో పోతే ఆడ ఉదాహరణలు కథ చెప్పినా నేను అంతే. ఆ కథలు చెప్తానే పిల్లలంతా మాకు ఇదివరకు ఎవరు చెప్పేసారు ఈ కథలు. మీరు పార్కు పోతే పార్కు చేసినాడు అందరూ అన్నమాట. మా కథ చెప్పాలి అంతే విచిత్రం. అంతేకాకుండా ఆ నుంచి మీ ఊరే సార్ నర్సగాపురం అని చెప్పి లెటర్ రాశారు నాకు. నర్సగాపురం లెటర్ రాశారు అనమాట. అప్పుడు నాకు ఉద్యోగం రాలా. మీకు ఉద్యోగం వస్తే పొద్దుటూరు రండి సార్, మా స్కూల్లో పనిచేద్దరు, మీకోసం ఎదురు చూస్తున్నాము అని. తర్వాత నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఫ్రాన్స్లో వచ్చింది ఉద్యోగం అనమాట. 1980 చదువు అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ఫ్రాన్స్లో తెలుగు టీచర్గా ఉద్యోగం వచ్చింది అనమాట. అదే పోతానే అది పోతాను కోమాతో తపాలా అంటే కోమాతో తపాలంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అనమాట ఫ్రెంచ్ భాష. నేనేమనుకున్నాడే తపాలా ఆఫీసా ఇక్కడ లేదండి ఏం చెప్తాను నేను. కోమాతో తపాలా అంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఫ్రెంచ్ భాషలో కోమాతో తపాలా అంటారు అని చెప్పి ఓహో పదానికి ఏం చెప్పుకుంటా వచ్చాయి. ఎక్కడికి పోయినా మన ద్వారా 10 మంది ఫ్రెంచ్ భాష నేర్చుకుంటారు. ఫ్రెంచ్ భాషలో కోమాతో తపాలా అంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అనమాట. అది అట్లే పెట్టుకున్నాను. అట్లే పెట్టుకున్న తర్వాత ఏంటంటే 81లో వారణాసి బెనారస్ యూనివర్సిటీలో లెక్చర్గా ఉద్యోగం వచ్చింది. బెనారస్ కాశీ యూనివర్సిటీ అలా ఆహ్వానించారు. సార్ మీ కాలేజీలో మేము గురించి చెప్పినారు, మీరు రావాలి అని. వద్దులే, నాకు అంత దూరం మా ఇంట్లో పంపిలేదు. అప్పుడు పెళ్లి కాదు నాకు పెళ్లి అయితే 87లో పెళ్లి అయితే 87 పెళ్లి అయింది. తర్వాత మాడవుల నాగపణి శర్మ అని నా క్లాస్ పెట్టుండేవాడు. సహస్రావధాని. అతను సంస్కృతిలో తిట్ట, నేను కొంచెం తెలుగులో కొంచెం ఆయనకంత నాకంటే మెమరీ ఎక్కువ ఆయనకు. వాళ్ళ నాయనకు సరస్వతి కనిపిస్తుంది వాళ్ళ నాయనకు అనమాట. నేను కూడా చూశాను, మాకు లీలా కనిపించింది. కానీ వాళ్ళ నాయన ముందర సరస్వతి వీణ పట్టుకొని, ఆ వీణ పేరు కచ్చిపి అనమాట. ఆ కచ్చిపి వీణ పట్టుకొని ఆయనతో మాట్లాడుతూ ఉందన్నమాట. చూసి ఆశ్చర్యపోయాను, ఎంత పూర్వజన్మ ఇది. ఆయన చూడగలిగినా, వాళ్ళ కుమారుని చూడగలిగినా. నాగపణి శర్మ నా క్లాస్మేట్. సరే నాగపణి శర్మకు మీద వాళ్ళ ఆయన చేయి పెట్టాను అంతే. అనర్గళంగా ఆ కంటే సరిగ్గా గుర్తించాలి. గల 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 ప్రవాహంలాగా పాటలు వచ్చేస్తాను ఆయన దగ్గర అనమాట. నేను ట్రై చేసిన, పక్కనే ఉన్నా కదా నాకేమో వస్తుందేమో అనేసి. నాకు రాలా. ఆ పాట అడిగినా అనమాట నాగపణి శర్మ, ఏమైనా నీకు మట్టుకొని వచ్చేస్తాను, నాకు రాలేదు. మీ నాయన ఏం చదువుకున్నాడు రా అన్నాడు. మా నాయన 2వ క్లాసు, మా అమ్మ 1వ క్లాసు అని చెప్పిన. అది రాడతాడా. మా నాయన తెల్లవారితో లేచి 1 గంట 1 గంట సేపు అన్ని ప్రార్థనలు చేస్తాడు, సూర్యోపాసన చేస్తాడు, సరస్వతి ప్రార్థన చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. మా నాయన ఎందుకోసం చేస్తాడు అంటే నా కోసం చేస్తా అన్నాడు. అందుకే నాకు అనర్గళం వచ్చేస్తుంది. నాకేమైనా కొంచెం చిట్కా చెప్పురా, నీ క్లాస్ పెట్టుకున్నా చెప్పురా అంటే అట్లా ఆలోచించి, సార్ నీకు ఒక పద్యం చెప్పిస్తాను. ఈ పద్యం కానీ నువ్వు రోజు పఠించినావంటే, నువ్వు రాబోయే భవిష్యత్తులో టీచర్ అయినావంటే మీ పిల్లలందరినీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ వస్తుందిరా నీకు అన్నాడు. నువ్వు క్యారెక్టర్ టీచర్ అవుతావురా, ఎందుకంటే నా అంత ప్రతిభ లేకపోయినా కానీ నీకు మంచి వాగ్దాటి ఉంది అని చెప్పాడు. సరే ఆ పద్యం చెప్పిరా, నీ పుణ్యం ఉంటుంది అని అడిగాను నేను. సరే వాడు పక్కన పిలుచుకొని పోయి పెట్టి, వాడు బ్రాహ్మణ అబ్బాయి కాబట్టి బాగా మంచి, ఇప్పుడు కూడా పదే నా సేమ్ అయితే ఒకే ఏజ్ కూడా, ఇప్పుడు కూడా అనర్గళంగా మాట్లాడారు. అతని మీద సరస్వతి వాళ్తుంది అతని పైన అనమాట. ఆ పద్యం ఒకసారి మీకు కూడా చెప్తాను, మీరు దీంట్లో కొడితే కూడా వస్తుంది, గూగుల్లో కూడా అనమాట. బహువన పాతపాప్తి కూడా పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీపర మజసర సహస్ర పణాలి దాల్చి దుస్సతరమూర్తికి జలదిశాయి పాయక సేయపైన దుష్కృతాంతవనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఇది పద్యం. ఈ పద్యం నేను 83 నుంచి నాకు ఉద్యోగం వచ్చింది, మీరు చేరాను. 83 నుంచి ఇప్పటికి కూడా ప్రతిరోజు 3 సార్లు చదువుతాను ఈ పద్యాన్ని. 83 నుంచి ఇప్పుడు 40 దగ్గర 41 సంవత్సరాల వరకు చదువుతూనే ఉంటాను. 3 సార్లు చదువుతాను. పనులు తినేటప్పుడు, రాత్రి నిద్రపెట్టప్పుడు కూడా ఆ శ్లోకాన్ని పఠిస్తాను. కాబట్టి
నా 10th క్లాస్ నెంబర్ నా 10th క్లాస్ నెంబర్ గుర్తుకొచ్చింది మాకు. నా 10th క్లాస్ నెంబర్ 92,995 74 బ్యాచ్ 10th. అది నా కాకి తల దూరింది, అది వచ్చి ఎక్కడ దూరిందో నాకే తెలియదు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల నెంబర్ గుర్తు సార్ చెప్తారు 10th క్లాస్ ఎంత చెప్తారు. 92,995 నీ నెంబరు ఎస్ఎస్సి బ్యాచ్, నీ మార్కు 284 అని ఎవరో చెప్పినట్టు వినిపించింది నాకు అనమాట. రికార్డు చూస్తే కరెక్ట్గా అంతే ఉన్నాయి. నా మార్కు 246 అప్పట్లో ఏమో తెలియదు, నాకే తెలియదు. నాకంతా కూడా ఇంత రాస్తాను కాను. నా ఫ్రెండ్ నాగపడి ఫ్రెండ్ ఇండీడ్ అంటా ఉంటాను నేను. నా ఫ్రెండే నాకు ఇంత స్థాయి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మీరు నాకు ఇంత స్థాయి తీసుకొచ్చారు. వాటికి రాబోయే రోజుల్లో స్టూడెంట్కి ఏమైనా పదం ఆలోచించాలి నేను అనమాట. ఫ్రెండ్ ఇండీడ్ అన్నట్టుగా స్టూడెంట్కి ఏమైనా ఒక రైటింగ్ కూడా ఆలోచించుకొని స్టూడెంట్ ఆలోచించి చెప్పాల్సి వస్తుంది రాబోయే భవిష్యత్తులో ఎప్పుడన్నా అనమాట. కాబట్టి మీరు కూడా గూగుల్లో కూడా వస్తుంది ఆ శ్లోకం. మహాభారతాన్ని నన్నయ్య రాశాడు పద్యంలో, మహాభారతంలో. ఆయన ప్రార్థిస్తే సరస్వతి ప్రత్యక్షమయ్యి ఆయన పక్కన నారాయణ పట్టును ఒక ఆయన ఇచ్చిందంట. నువ్వు చెప్తా ఉంటే ఆయన రాస్తా ఉంటాడు. నారాయణ పట్టు రాస్తా ఉంటే నన్నయ్య చెప్పేవాడు. కాబట్టి నాకు స్ఫూర్తి, నాకు ఒక చెప్పండి మా ఫ్రెండే నా గురువు అనమాట. మాడుగుల నాగపణి శర్మ సహస్రావధాని, హైదరాబాద్లో కాదు ప్రపంచ దేశాల్లో ఎన్నో సన్మానాలు పొందినాడు. ఈమె అనేక సన్మానాలు పొందినాడు అతను అనమాట. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా ఫ్రెండ్ నాగపణి కలుసుకుంటూ ఉంటాను. అతని పుణ్యమో నాకు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకసారి ఒక్కరిని చూస్తే చాలు. నాకు ఇప్పుడు 10th క్లాస్ బ్యాచ్ జగదీష్ చూస్తే చాలు, అందరూ గుర్తుకొచ్చేస్తారు అనమాట. సురేష్ మా సార్లు కోపం వస్తే పాటు పాడేవాడు అనమాట. కోపం ఎప్పుడు రాలే నాకు. కొరగొర్రెలారాడు మా సార్ ఏంటంటే మా పద్యం చెప్పాడు నారాయణ శాస్త్రి అనేసి. ఆయన ముక్కుతో పాడతాడు ఎప్పుడు కూడా. నాకు ఆయన కూడా స్ఫూర్తి. కావున కృషి వల్ల నీవే కారణము. అదే మన నోటితో పాడినామంటే కావున కృషి వల్ల నీవే కారణము అని నోటితో పాడతాం. కానీ మా సారు ముక్కుతో పాడేవాడు. ఎందుకు అప్పుడే మధ్య రాయమన్నాడు నన్ను. అప్పుడే 1974లో 10th క్లాస్ శ్రీకృష్ణ మీద పద్యం రాసిన శేష పద్యం మధ్య పద్యం రాసిన అప్పుడు అనమాట. ఉండేలే నేను మామూలు నిలబడుతున్నా ఏదో అది. తర్వాత మా అయ్యవారు ఎవరైనా మాట్లాడితే కొట్టడు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పద్యం పాడేస్తాడు అంతే. దాంతో మరుసటి ఎవరు బాగా మాట్లాడుతున్నారు. బ్రహ్మదేవుడు హంసవాహనమెక్కి, పరమశివుడు నందివాహనమెక్కి, మహావిష్ణువు గరుత్మంతుడు వాహనమెక్కి, మన సుత్తముద్దు అటకాడిన బలనికే అంటూ ఉంటాడు. వాడు బలెక్తా ఉంటాడు. దాంతో వాడికి పుట్టిన దానికంటే కూడా క్షేమం అనమాట. పటాసు పల్లె ఈ పద్యం వాడతానే వాడు సేఫ్గా మొదటి రోజు మాట్లాడతాడు అనమాట. అంత మా గురువులు నాగసిద్ధారెడ్డి, నరసింహారెడ్డి, నారాయణ శాస్త్రి వీళ్ళంతా కూడా ప్రొఫెసర్ ఉద్యోగం ఇప్పిస్తున్నారు యూనివర్సిటీలో. నాకు 4వ ఉద్యోగం తెచ్చాను అనమాట. అది కూడా ఖచ్చితంగా ఇచ్చారు. తెలుగు పండుగ కుతూహలమ్మ అని అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆమె నీకు మేనాటంపల్లిలో గ్రేడ్ 1 తెలుగు పంట అన్నారు. తిరుసానూరులో గ్రేడ్ 2 తెలుగు పంట ఏది పోతామన్నారు. దానికి మెయిన్ కారణము మా ఫ్రెండే. ఇది కూడా చెప్తాను. మాడుగుల నాగపణి శర్మ సహస్రావధాని వాడు. కాబట్టి ఇది మీరు కూడా రోజు మీరైతే తెల్లవారుతులో రాత్రి 1-2 సార్లు పట్టించండి. మీకు ఏమైనా 10th క్లాస్ మీ మార్కులు మీది అంతా కూడా చెప్పి కుమార్ ఇంకా మీ ముఖం భద్రగిరి రామయ్య పాదాలు
కొండలకున్న పాపాలు కరగంగా పరుగులు తీసింది భూదారి గంగా ఏ జన్మదు ఈ సంబంధము ఏ రాగము ఈ సంగీతము మనసే కోరే మాంగళ్యం తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదు ఈ సంబంధము